మామూలుగా అసలు ఎంతోమంది ఇన్స్పిరేషనల్ ఉమెన్ ఉన్న ఇదే మన సొసైటీలో మామూలుగా ప్రెగ్నెన్సీ అనేది ఒక ఉమెన్కి చాలా ఎమోషనల్ థింగ్ కదా సార్. మామూలుగా ఎంత లేదన్నా ఇప్పుడు 5 times కదా సార్ అఫీషియల్లీ తను అబార్టెడ్, నాట్ అబార్షన్, అబార్టెడ్ అని మీరు చెప్తున్నారు కాబట్టి 5 times. లైక్ అప్పటికే తనకు ఒక 3 ఏళ్ల సన్ ఉన్నాడా సార్, అతన్ని చంపేస్తాను అని బెదిరించినందుకే నేను లొంగిపోవాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. ఒక పీరియడ్ ఒక 18 months వాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు చెడింది అని నేను అంటున్నాను, ఇప్పుడు చెడింది కాబట్టి బయటకు వచ్చిందని చెప్పేసి వేరే స్పెక్యులేషన్స్ అవుతుంటారు. చెడలేదు, చెడగొట్టుకున్నాడు. ఎందుకు సార్ నేను ఇప్పుడు ఎమ్మెల్యేని అయిపోయాను, విప్ అయ్యాడు కదా, నేను ఇప్పుడు ఎమ్మెల్యేని అయిపోయాను, ఇప్పుడు విప్ అయ్యాడు, విఐపి, ఓకే ప్రభుత్వ విప్ అయ్యాడు, సర్పంచ్ లెవెల్లో ఒకరు, ఎమ్మెల్యేలు ఒకరు, ఒక్కొక్క లెవెల్ ఎంఏ టైప్ లో ఎమ్మెల్యే అయిపోగానే అమ్మాయిని వదిలేస్తారు కదా. సినిమా ఉంది కదా, చిన్నప్పుడు చూసాను. సో వదిలించుకోవాలని అనుకుంటున్నాడు, నథింగ్ బట్ వదిలించుకుంటామే కదా సార్. వదిలించుకుంటే మేము కాదలేదు ఈ అమ్మాయి, కానీ వదిలించుకోవాలనుకుంటే స్మూత్ గా వదిలించుకో సార్. జాగ్రత్తగా ఆలోచించండి సార్. అందరం అబ్బాయిలమే, అందరం మనసు ఒకలాగే ఉంటుంది. కానీ వదిలించు తప్పలేదు, చెప్తున్నా. ఒకసారి హ్యూమన్ సైకాలజీ కూడా ఆలోచించాలి. ఆమె నేను వద్దురా బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంది. వెళ్ళిపోవాలి కదా, వెళ్ళకుండా నువ్వు నాకు కావాలని చెప్పి మళ్ళీ వేధిస్తని కోసుకుంటుంటే ఇక తప్పదు అనుకున్నప్పుడు అప్పుడు నా వల్ల కాలక ఈ హరాస్మెంట్ భరాయించలేక బయటకు వచ్చిందా. ఇప్పుడు తను వదిలించుకోవాలనుకుంటున్నాడా లేకపోతే తనే కావాలనుకున్నాడా? ఇప్పుడు ఈ రోజా ఆ రోజు వద్దనుకుని ఈ అమ్మాయి ఫస్ట్ పెళ్లి చేసుకుని అన్నాడు. సరే బాబు నీ బతుకు అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇంకోటి ఎందుకు అన్నాడు, ఇక్కడ మా లాజిక్ ఎందుకు అన్నాడు, అతను ప్రయత్నాలు కూడా చేశాడు, వాళ్ళ భర్తతో మాట్లాడాడు. ఏంటి ఆ పిటిషన్ కాపీ వేయించాడు, మీకు 10,000 కోట్ల స్టిల్ పెండింగ్ ఉంది, రేపు పొద్దున 27వ తారీఖు, ఇవాళ ఫిబ్రవరి వచ్చామా, ఫిబ్రవరి 27వ తారీఖు నాడు వాయిదా ఉంది. యాక్చువల్ డైవర్స్ అవ్వాలి అమ్మాయికి, డైవర్స్ వస్తాయి రేపు 27వ తారీఖు. సో ఇంకా అఫీషియల్ డైవర్స్ కూడా కాలేదు, అయిపోయింది డైవర్స్ 27కి అవి వచ్చేస్తాయి. అఫీషియల్ డైవర్స్ కాలేదని ఆగారు వీళ్ళిద్దరు. తర్వాత అతను విప్ అయిపోయేసరికి కొమ్ములు వచ్చినాయి, పొమ్మన్నాడు. సరే బాబు పొమ్మన్నా కదా, నా బతుకునే బతుకు వదిలేయండి, అయిపోయింది అంతటితో. మళ్ళీ ఏమనుకున్నాడు, వాళ్ళు వచ్చి నువ్వు నిన్ను పెళ్లి చేసుకోను, అలా వెళ్ళిపోయినా బాగుండేదేమో మేబీ అలా. ఇప్పుడు అతను ఏమంటాడు, నేను నిన్ను పెళ్లి చేసుకోను, జీవితకాలం కలిసే ఉందాం, లివింగ్ లో ఉందాం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను కోసుకున్నాడు. చేసుకుంటే పెళ్లి చేసుకోలేక వెళ్ళిపోని చెప్పి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అయ్యండి మళ్ళీ తన పొలిటికల్ కెరీర్. చూడండి ఆ వీడియో లేడీస్ కూడా మీకు పెడతా, తన పొలిటికల్ కెరీర్ ని రిస్క్ లో పెట్టి మరి కావాలి అని. ఓకే మేబీ ఈ అమ్మాయి ఏమంటుంది, నువ్వు చేసుకుంటే పెళ్లి చేసుకో, లేకపోతే వదిలేసే, నా బతుకు నేను బతుకుతా. అట్లా కాదు, నేను పెళ్లి చేసుకోను, నిన్ను వదలను, నీతో పాటు జీవితకాలం ఉంటా, స్టాండ్ బై లో ఉంటా, నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను. ఇతను ఇంకో పెళ్లి ప్రాపర్ జీవితం కావాలని అంటే ఇది తెలియదు. ఈ అమ్మాయిని సెక్సువల్ గా వాడుకోవాలి, ఈ అమ్మాయి అట్లా ఉండాలి మనకి, ఇంకో పెళ్లి చేసుకుని వాడి జీవితంలో వెళ్ళిపోవాలి. అదే కుదిరింది అండి. సో అందుకే అది భరించలేక, ఎందుకంటే ఏదో వదిలేయట్లేదు లేదా పట్టుకోవట్లేదు. మరి ఏం చేయాలి కాకుండా ఏదో ఐసీయూలో పెట్టినట్టు చచ్చిపోతే కరణం చేయొచ్చు, బతుకుంటే మందులు వేయచ్చు, హార్లిక్స్ ఇవ్వచ్చు, అలా కాకుండా ఐసీయూలో పెట్టినట్టు ఉన్నట్టుగా ఉంది ఆమె సిచ్యువేషన్ అన్న ఉద్దేశంతోనే తను ఇప్పుడు బయటకు వచ్చి. ఇంకొకటి ఇదే విషయము నా దగ్గర రాకమునుపు, మీడియాకి రాకమునుపు ఆమె ప్రయత్నాలు చేశారు. నేను చెప్తా ఏం చేశారో కూడా నన్ను అడగండి, నేను చెప్తా. చెప్పండి ప్లీజ్. మొదటిసారిగా ముక్కా రూపానందరెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీ నాయకులు కొంతమందిని కలిసింది, అది వాస్తవం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. తను ఆల్రెడీ వినండి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఓఎస్డీని కలిసింది, ఆయన పేరేదో చెప్పింది, ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదు. 3 అయినయా. 4వది దీనిపైన చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఏంటి అది కూడా మీకు పెడతా. రిప్రజెంటేషన్ ఇచ్చింది ఎప్పుడు, కనుమ రోజు. అది కూడా తీసుకుని ఆయన రిపోర్ట్ టు ద ఎస్పీకి రాశారు. 4 అయినయా. 5వది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇవన్నీ అఫీషియల్గా ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి ఆమె దగ్గర. ఓకే, ఎవిడెన్స్ లో నేను చూపిస్తాను. నాకు అన్యాయం ఈ 5 జరిగినాయి. 5 జరిగితే అక్కడ ఆమెకి న్యాయం జరగలేదు. అందుకే ఇప్పుడు సో ఇందాక నేను అన్నట్టు సార్, ఎప్పుడు సోషల్ మీడియా కానీ ఎప్పుడు కోర్టు, ఎప్పుడు కెమెరా అనేది కోర్టు అయిందని అని ఏదైతే అడిగానో దానికి ఆన్సర్ ఇప్పుడు ఇదే కదా సార్. నాకు న్యాయం జరగండి అని చెప్పేసి తను ఆల్రెడీ వెళ్ళింది, ఎవిడెన్స్ ఉంది, అందరి దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు ఎవరు న్యాయం చేయకపోగా ఇంకా ఇన్ఫాక్ట్ ఆ హెరాస్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇప్పుడు తను ఏదో ఒక విధంగానే సరే నేను ఇందులోంచి బయటపడాలని చెప్పేసి సో మొత్తానికి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ ప్రాసెస్లో అదంతా జరుగుతుంది 100%. మరి మామూలుగా మహిళా సాధికారత అని అండ్ మహిళలకు రక్షణ అని చెప్పేసి అదేమో ఫస్ట్ ఎజెండాలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్న వీళ్ళు సోకాల్డ్ నాయకులు, అధ్యక్షులు కానీ వాళ్ళ వరకు మాకు ఇలా నిజంగా అన్యాయం జరిగిందంటే అది పార్టీ ఔన్నత్యాన్ని దెబ్బ తీస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంటారు? ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రెస్ లో రిలీజ్ చేస్తారు. నేను అదే చెప్తున్నాను మీకు, ఇవన్నీ జరిగిన తర్వాత ఎందుకైనా మంచిదని చెప్పి 7వ తారీఖు నాడు వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఓకే, ఎక్కడన్నా
అబ్బాయి కంప్లైంట్ ఇస్తే అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ కడతారా? నోట్ దిస్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్. అలా కట్టకపోవడానికి కారణం ఏంటి కూడా మీరే చెప్పండి సార్. ఇప్పటికి 3 times అన్నారు మీరు ఇదే విషయం. నేను చెప్తాను ఏనండి. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి, ఒక మహేష్ వెళ్ళి ఒక అమ్మాయి నన్ను మోసం, అంటే ఏమనుకోమాకు నువ్వు కాదు, ఒక మహేష్ అనే వ్యక్తి వెళ్ళి నన్ను ఒక అమ్మాయి నన్ను హనీ ట్రాప్ చేస్తుంది, లేకపోతే నా ఒక అమ్మాయి నన్ను బెదిరించింది, లేదా నా ఒక అమ్మాయి నన్ను 25 కోట్లు అడిగింది అని చెప్పి మీరు కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారా? వెళ్దాం రండి ఇప్పుడు పంజాపూర్ దగ్గరికి. ఎవరన్నా రండి, పిల్లలు బాబు తమ్ముళ్ళు రండి నా దగ్గరికి రండి, రండి రా తమ్ముళ్ళు రండి. ఎవరైనా మిమ్మల్ని బెదిరించినా, మీరు మీ లవర్స్కి డబ్బులు ఇచ్చి మోసపోయినా, ఏంటి మీ లవర్లు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా, మీకు చెప్పకుండా ఇంకొకరితో వెళ్ళి మిమ్మల్ని మోసం చేసి మీ యొక్క హృదయం బద్దలైన నా దగ్గర రండి. హృదయం బద్దలైపోయిన వాళ్ళందరూ ఓపెన్ చెప్తున్నా రండి, రండి చెప్తా. మీ భార్యని మిమ్మల్ని కొట్టినా రండి, రండి నా దగ్గర రండి. 60 ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, మీకు ఇస్తాను. ఆ ఎఫ్ఐఆర్ తీసుకుని వెళ్ళి మీరు కూడా మీ సమీప పోలీసులో కంప్లైంట్ ఇవ్వండి. ఎంతమంది మహిళల మీద రిజిస్టర్ అయితే చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.